ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం గడిచిన 20 రోజుల నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు అని సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని పత్రికలు పనికట్టుకుని కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ పనికట్టుకుని ప్రచారం జరుగుతూ ఉంది. ఇది అవాస్తవం. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అడిగినట్లు, ఆయన కాదన్నట్లు, నేనేదో అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇది కూడా అవాస్తవం. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని, ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నానని పనికట్టుకుని ప్రచారం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరక ముందే తెలుగుదేశం పార్టీ నుంచి నాకు రాయబారం వచ్చింది. మీరు పార్టీలోకి వస్తే సరైన గుర్తింపు గౌరవం ఇస్తామని చెప్పి ఆ రోజే నాకు చెప్పి పంపించారు. ఆ రోజే నేను దాన్ని పూర్తిగా ఖండిస్తూ నేను వచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక 20 రోజుల నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖుడు, అదేవిధంగా 2 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఒక ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, వీళ్ళు నాతో ఈ మధ్యన సంప్రదించడం జరిగింది. నేనైతే గట్టిగా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వదిలి వచ్చే ప్రసక్తే లేదని చెప్పినాను. నాకు అవసరం కూడా లేదు. ఈ విషయాలన్నీ కూడా నాకెవరైతే ఫోన్లు చేస్తున్నారో తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఎప్పటికప్పుడు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్తున్నాను. వాళ్ళ పేర్లతో కూడా చెప్తున్నాను. ఫలానా వాళ్ళు ఫోన్ చేశారు, రమ్మని పిలుస్తున్నారు, నేను ఖండిస్తున్నాను, నేను మీతోనే ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను. అదేవిధంగా పార్టీలో విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా ఫోన్లు చేసి నాకెవరైతే ఫోన్లు చేసి పిలుస్తున్నారో, మా ఇంటికి వచ్చి నాతో ఎవరైతే మాట్లాడారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తున్నాను. దాచిపెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంకా ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్తాను. 2012లో ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా కోవూరు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో ఆ రోజు గెలిచాను. రాష్ట్రమంతటా ఢిల్లీ స్థాయిలో కూడా అందరూ కూడా కోవూరు వైపు చూశారు ఆ రోజు, ఆ ఎన్నిక ఏ విధంగా జరగబోతుందనేది. ఆ ఎన్నిక కౌంటింగ్ అయిన తర్వాత ఆ రోజు హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ రిపోర్టర్స్ అంతా కూడా కౌంటింగ్ రోజు రావడం జరిగింది. TV9 చంద్రశేఖర్ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆయన ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ తీసుకొని నన్ను అడిగితే ఒకటే ఒక మాట చెప్పాను, నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తి లేదని ఆ రోజు చెప్పాను. అదే మాట మీద ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. భగవంతుడు నాకు ఎంతవరకు ఆయుష్ ఇస్తాడో అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కదా, లోకేష్ గారు కాదు, ఇద్దరు ఎవరైనా సరే ఎన్ని రాయబారాలు పంపినా తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తే లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆయన ఎవరో NDN న్యూస్ అంట, ప్రసన్న జంప్ అని పెట్టాడు. ఈ వయసులో ఇంకా నేను ఎక్కడ జంపులు చేసేది, గోడలు దూకేది. ఇటువంటి వార్తలన్నీ రాసి అనవసరమైన ప్రచారాలు చేసి రాష్ట్రమంతటా ఇదే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఫేస్బుక్లో
పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. నాకు ఆ ఆలోచనే లేదు. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఛానల్లో కూడా దయచేసి చూపించండి. నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారితోనే కొనసాగుతుంది. నాకు కష్టం జరిగినా, నష్టం జరిగినా, న్యాయం జరిగినా ఈ పార్టీని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నా కోరిక ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అవి మరలా ఈ రాష్ట్రంలో చేయాలనంటే నేను మొట్టమొదటి నుంచి కోరుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి ఈ రాష్ట్రానికి, తప్పకుండా కావాలి. అటువంటి వ్యక్తులు, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ముఖ్యం. అందుకే నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని ఛానల్స్ వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా, దయచేసి నా దగ్గరికి రావద్దు, మీరు ప్రయత్నాలు విరమించుకోండి. నాకు ఆ ఉద్దేశం లేదు. చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు ఈ విధంగా నాతో మాట్లాడి నేనేదో వచ్చేస్తున్నట్టు, చేరిపోతున్నట్టు, తేదీయే తర్వాయి వారం రోజులు, 10 రోజుల్లో ఎందుకు చేస్తున్నారు ఈ ప్రచారం అని నేను అడుగుతా ఉన్నా. మంచిది కూడా కాదని చెప్తున్నాను. నాకు ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది. నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా గౌరవం ఉంది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది. అదే పందాలో మేము ముందుకు పోతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరేది లేదు లేదు లేదు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దీన్ని ప్రముఖంగా చూపించండి. అవసరమైనప్పుడు ఎవరు నా దగ్గరకు వచ్చారో పేర్లతో కూడా సహా చెప్తాను. ఎలక్షన్స్ వస్తే కోవూరులో ఖర్చు అంతా పెట్టుకుంటారంట, ఎంతైతే అంత. నేను కానీ పార్టీ మారితే నాకు అవసరం లేదు. నా రాత ఏ విధంగా రాసి పెట్టుంటే ఆ విధంగా ఉంటుంది. నా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్ణయం తీసుకున్నా నా విషయంలో దానికి కట్టుబడి ఉంటాను. నా కోరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మరలా కూడా చెప్తున్నాను, నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.